హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ మనం మినీ టీటీడీకి అయితే వెళ్తున్నామండి. ముందుగా ప్రకాశం బ్యారేజ్ నుంచి అలా స్ట్రైట్గా వస్తే కట్ట అనేది ఉంటుంది. అక్కడ మనకి బోర్డు ఉంటుంది. ఆ సైడ్ ఆ కట్ట మీద నుంచి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. అలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అనమాట. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంది. అలాగే చుట్టూతా అరటి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ అలా ముందుకు వెళ్తూ ఉంటే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం అయితే ఉంటుందండి. ఇదేనండి మంతెన సత్యనారాయణ రాజు చారిటబుల్ ట్రస్ట్ ప్రకృతి ఆశ్రమాలను నిర్వహిస్తారనమాట. నేచర్ క్యూర్ హాస్పిటల్ అంటారు. దీని ఫౌండర్ వచ్చేసి మంతెన సత్యనారాయణ రాజు గారు. ఇక్కడ పృథ్వీ భవన్ కనిపిస్తుంది మీకు. ట్రస్టీ ఆరోగ్యాలయం దాత వచ్చేసి డాక్టర్ గోకరాజ్ గంగరాజ్ గారు. ఇక్కడ మీకు కనిపించింది జల్ భవన్. ఇలాగా వివిధ భవనాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది వాయు భవన్. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ తేజ్ భవన్ అని కనిపిస్తుంది. ఇలా ఇది ఆకాష్ భవన్. అంటే అక్కడ జాయిన్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ వసతి గృహాలు అనమాట. ఇంకా అలా ముందుకు వెళ్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్కి వెంకటపాలెం అనేది వస్తుందన్నమాట. సో మనం వెంకటపాలెంలోకి అయితే అడుగు పెడుతున్నాము. మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా. ఇంకా అలా 2 కిలోమీటర్ల దూరం అనమాట. ఇంకా అలా 2 కిలోమీటర్ల దూరం చక్కగా పచ్చని వాతావరణంలో హాయిగా వెళ్ళొచ్చు అనమాట. రోడ్డు కూడా సౌకర్యంగా ఉంది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే మనమైతే దగ్గరకైతే వచ్చేసామన్నమాట. కనిపిస్తుంది కదా, నామాలు అయితే కనిపిస్తున్నాయి కదా మనకి. ఇది విజయవాడకు 13 కిలోమీటర్ల దగ్గరలో ఉందండి. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ జరిగింది. ఆలయ శిలాఫలకాన్ని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి గారు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఆవిష్కరించారు. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ ఈ ఆలయాన్ని నిర్మించింది. దీన్నే మనం మినీ టీటీడీగా చెప్పుకోవచ్చు అనమాట. విజయవాడలో 4 ఏళ్లుగా శిల్పకారులు సిబ్బంది శ్రమతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. విశేషంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మనకి 2022 జూన్ 8న జరిగిందనమాట. ఇది గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలో వెంకటపాలెంలో వెలిశారనమాట శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మన విజయవాడకి 13 కిలోమీటర్లు, చాలా దగ్గర, చక్కగా వెళ్ళి రావచ్చు అనమాట. ప్రశాంతంగా ఉంటుందన్నమాట. గుడి లోపలికి మనం అడుగు పెట్టగానే నిజంగా తిరుపతికే వెళ్ళామా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ మినీ టీటీడీ అనేది చాలా బాగుంటుంది. టెంపుల్ వైబ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నిజంగా తిరుపతిలో అయితే అంతసేపు మనం దేవుణ్ణి చూడలేము ఆ జనాల్లో. కానీ ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఎంతసేపు అయినా ఆ దేవుణ్ణి చూడొచ్చు అనమాట. ఆ స్వామివారిని నిజంగా తిరుపతిలోనే చూస్తున్నామా మనం అన్నట్టుగా ఉన్నారనమాట. ఇక్కడ మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు అనమాట. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కూడా అక్కడ మనం చక్కగా ఆ ఆవరణలో ఎక్కడైనా కూర్చోవచ్చు అనమాట. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 AM టు ఈవినింగ్ 8 PM అనమాట. అండ్ అలాగే ఇక్కడ శనివారం అన్నప్రసాదం జరుగుతుంది. అలాగే మనకి తిరుపతి నుండి డైరెక్ట్గా లడ్డు అయితే ప్రసాదంగా ఇస్తారనమాట శనివారం నాడు. విజయవాడ అటు గుంటూరు జిల్లాల వారికి ఇది ఒక వరంగా భావించవచ్చు అనమాట. తిరుపతి దేవస్థానం వాళ్ళు స్వయంగా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు మినీ టీటీడీ అనేది. ఇక్కడ గోపురం కూడా చాలా బాగుంటుంది, బంగారు వర్ణంలో. అండ్ ఆర్కిటెక్చర్ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదనమాట. చాలా బాగుంటుంది. అణువణువు ఆర్కిటెక్చర్ ఉప్పొంగుతుందనమాట. అంత బాగుంది, మీరు గమనించండి. లోపల స్వామివారు అయితే చాలా అందంగా ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. దర్శనం కూడా మనం చాలాసేపు నుంచి చూసుకోవచ్చు. బట్ లోపలికైతే కెమెరా ఆర్ ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. అంటే ప్రస్తుతానికైతే ఫోన్ అలౌ చేస్తారు, బట్ వీడియోస్ ఫొటోస్ తీయకూడదు అనమాట. చుట్టూ ప్రాంగణంలో మాత్రం మనం ఎంతసేపైనా కూర్చోవచ్చు, ఎంతసేపైనా వీడియో తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట.
అండ్ ఇక్కడ మీరు గుడి బయట గమనించినట్లయితే చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అన్నమాట, బైక్స్కి కార్స్కి కూడా. ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలకి సింహాసనం అనమాట. లైన్లోకి వెళ్ళినప్పుడు పుట్టలో ఎప్పుడు టెంపుల్ ఆవరణ అంతా పూలతో అలంకరించారనమాట. రీసెంట్గా వైకుంఠ ఏకాదశి వచ్చింది కదా మనకి జనవరిలో. సో దాని తర్వాత అయితే విజిట్ చేశానమాట నేను ఈ టెంపుల్కి జనవరి 12వ తారీఖున. అందుకని అలంకరణతో ఉన్నారనమాట టెంపుల్ మొత్తం కూడా. ఇక్కడ వరకు మాత్రమే ఫోన్ అలౌడ్ అనమాట. ఇది వచ్చేసి తులాభారం అనమాట. స్వామివారికి బెల్లం కానీ ధాన్యం కానీ తులాభారం ఇస్తూ ఉంటారు. అండ్ భక్తులు చూశారు కదా ఎంతమంది ఉన్నారో ఆ రోజు. కానీ ఎంతమంది వచ్చినా చక్కగా సరిపోతుందండి, అసలు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్వామివారివి కొన్ని అమ్ముతున్నారనమాట. అంటే సాంబ్రాన్ పుల్లలు, మంచి స్మెల్ వస్తుంది అక్కడికి వెళ్ళగానే. కొన్ని బుక్స్ అట్లాంటివి అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట. సాంబారు అన్నంలాగా ఉంది కానీ చాలా బాగుందనమాట ప్రసాదం. ఎక్కడా నేను ఇంతవరకు ఇటువంటి టేస్ట్ అయితే చేయలేదు, చాలా బాగుందనమాట. ఇంకా ప్రసాదం తీసుకుని బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంట్లో మేము 9కి బయలుదేరితే 11 కల్లా దర్శనం అంతా అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను నేను. సర్వే జన సుఖినో భవంతు.